టీఎంసీ ఓటమికి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ కారణమా? ఓటర్లను బెదిరించడం, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటమే అధికార పార్టీ కొంప ముంచేసిందా? షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించడాన్ని ప్రజలు సహించలేకపోయారా? అవినీతి కుంభకోణాలే తృణమూల్ను ప్రతిపక్షానికి పరిమితం చేశాయా? దేశమంతా ఉత్కంఠ రేపిన బెంగాల్లో అధికార టీఎంసీకి షాక్ ఇచ్చింది బీజేపీ. ఈ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 3/2 పైగా స్థానాల్లో గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించింది. 206 స్థానాల్లో గెలిచి మరో 2 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. తృణమూల్ 81 సీట్లకే పరిమితమైంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు సాధించింది. అక్కడ ఇక్కడ అని కాకుండా సరిహద్దుల్లో, గిరిజన ప్రాంతాల్లో, పారిశ్రామిక క్యారిడార్లలో హవా కొనసాగింది. తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వ్యవహార శైలి కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మమతా బెనర్జీ వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. తొలినాళ్లలో పార్టీ వ్యూహాలు, అభివృద్ధి తదితర కార్యక్రమాల్లో ఉన్న అభిషేక్ 2014లో డైమండ్ హార్బర్ నుంచి లోక్సభకు పోటీ చేసి గెలిచారు. 2019, 24 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. తృణమూల్లో మమతా బెనర్జీ తర్వాత కీలకమైన నేతగా ఎదిగారు అభిషేక్. పార్లమెంట్కు ఎన్నికైన నాటి నుంచి టీఎంసీలో షాడో సీఎంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అభిషేక్ తీరు నచ్చకపోవడంతోనే సువేందు అధికారి వంటి ప్రజాదరణ కలిగిన సీనియర్ నేత పార్టీ నుంచి వెళ్లిపోయారు. సముదాయించాల్సిన మమతా బెనర్జీ సువేందును ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పటి నుంచి అసమ్మతే పెరుగుతూ వచ్చింది. అన్ని వ్యవహారాల్లోనూ అభిషేక్ బెనర్జీ మాటే చలామణి అయ్యేది. అధికారులు కూడా మంత్రుల కంటే కూడా అభిషేక్ బెనర్జీ చెప్పినట్లు నడుచుకునేవారు. బొగ్గు గనులకు సంబంధించిన కుంభకోణం కేసులో అభిషేక్ దంపతులపై ఈడీ విచారణ జరుపుతోంది. అవినీతి రహిత పాలన అందిస్తామన్న మమత ప్రకటనలకు ఈ కుంభకోణం పూర్తిగా వ్యతిరేకం కావడంతో ప్రజలు బీజేపీని గెలిపించారు. రాజకీయాల్లో ప్రజాదరణ పొందితేనే ఎన్నికల్లో ఎవరైనా విజయం సాధించగలరు. కానీ అభిషేక్ రూట్ సపరేట్గా ఉంది. తన నియోజకవర్గం డైమండ్ హార్బర్ మోడల్గా ఉచిత వైద్య శిబిరాలు, పింఛన్లు ఇవ్వటాన్ని ప్రారంభించారు. అయితే ఓటర్లను బెదిరించడం, దౌర్జన్యాలకు దిగటం వంటి పనులకు నమూనా అంటూ బీజేపీ ప్రచారం చేసింది. ఫాల్టాలో రీపోలింగ్పై మాట్లాడిన అభిషేక్ బెనర్జీ గుజరాతీ గ్యాంగ్ 10 జన్మలెత్తినా ఇక్కడ గెలవలేదంటూ వివాదాస్పదమైన ప్రకటనలు చేశారు. దీంతో ప్రధాని మోదీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా బెంగాల్ ఎన్నికలను సీరియస్గా తీసుకున్నారు. నెలల ముందుగానే బీజేపీ నేతలు పాగా వేసి టీఎంసీని ఓడించారు. ఎన్నికల ప్రచారంలో కేంద్రంపై, ఎన్నికల కమిషనర్పై విమర్శలు చేశారు. ఇది ఓటర్లను పెద్దగా ఆకట్టుకోలేదు. తృణమూల్ శ్రేణులు దౌర్జన్యాలు చేసినా కట్టడి చేసేవారు కాదు. టీఎంసీ శ్రేణుల దాడులపై ఆయన పెదవి విప్పకపోవటమే టీఎంసీ కొంప ముంచింది.